పాపం జగన్ రెడ్డికి భారతీ రెడ్డికి వచ్చిన కష్టం సాక్షి పత్రికకు వచ్చిన కష్టం ఇంత కష్టం కాదు. పగవాడికి కూడా అలాంటి కష్టం రాకూడదు. ఎందుకంటే నిన్న మొన్నటి వరకు సాక్షి పత్రిక ద్వారా ఏ స్థాయిలో విషయం చిమ్మారో మనం అందరం చూసాం. అయితే ప్రజలు సాక్షి పత్రికని నమ్మారా అంటే నమ్మలేదని చెప్పొచ్చు. ఎందుకంటే అది జగన్మోహన్ రెడ్డి సొంత పత్రిక, అందులో తేదీ వారం తప్ప మిగతా అన్ని అబద్ధాలు అనేది ప్రపంచానికి తెలుసు. మన ఎన్నికల్లో ప్రజలు అదే విషయాన్ని చెప్పారు. అయితే నిన్న మొన్నటి వరకు బలవంతంగా సాక్షి పత్రికకు సర్క్యులేషన్ ఉన్నట్టు చూపించుకున్నారు. ఎందుకు? వాలంటీర్ల ద్వారా, సచివాలయ ఉద్యోగుల ద్వారా డబ్బులు ఇచ్చి, ప్రభుత్వ సొమ్ము వాళ్ళకి ఇచ్చి, వాళ్ళ ద్వారా పత్రికలు కొనిపించి ఆ సొమ్ముని తమ ఖజానాలో వేసుకున్నారు. సరే అయిపోయింది, మరి పార్టీ ఓడిపోయింది. జూన్ 4న దిమ్మ తిరిగే ఫలితాలు వచ్చాయి. పాపం ఏం చేయాలో తెలియదు, కక్కరాక మింగలాక అన్నట్టుంది సాక్షి పరిస్థితి. ఇప్పుడు తాజాగా సాక్షి ఎంత దిగజారిపోయింది, భారతీరెడ్డి ఎంత దిగజారిపోయిందంటే షాపులకి సాక్షి పత్రికను అంటించుకునే స్థాయికి. ఎందుకని? ఎవరు కొని చదవట్లా. సాక్షి పత్రికని ఎవరు కొని చదవట్లా, అందులో రాసే అసత్యాలను ఎవడు చూడట్లా. మరి ఏం చేయాలి? అలాంటప్పుడు ఎవడో చూడకపోయినా బలవంతంగా చూసేటట్టు చేయాలి. అందుకని ఏం చేశారు, సాక్షి పత్రికను మెయిన్ పేపర్ని సగం విడదీసి షాపులకు అంటించే ప్రయత్నం చేశారు. దీన్ని ఒక బీజేపీ నేత మొన్న చూశాడనమాట. ఓ బీజేపీ నేత చూసి, ఎవరు బాబు నువ్వెవరో, ఏంటి ఇక్కడ పేపర్లు అంటిస్తున్నావు, షాపులకు అంటించుకుంటే వెళ్తున్నావు ఏంటి అని అడిగితే, నేను సాక్షికి సంబంధించిన ఏదో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్నో ఏదో చెప్పినట్టున్నాడు, సేల్స్ మేనేజర్ మొత్తానికి ఏదో చెప్పినట్టున్నాడు. ఇలాగా పత్రికలు కొన్ని చోట్ల అంటించమని మాకు టార్గెట్ ఇచ్చారండి, అందుకే అంటిస్తున్నామండి అని చెప్పాడంట. నువ్వు అనుమతులు లేకుండా ఎలాంటి పత్రికలు అంటిస్తే కొడతారు బాబు ఇందంట. ఆయన సాక్షి పత్రికను ఎవడో షాపుల మీద నువ్వు అంటించడం ఏంటి, వెళ్ళిపోమంటే వెళ్ళిపోయాడంట. ఆ పత్రికను దేనికి అంటించారు? ఒక బడ్డీ షాప్కి అంటించారు. పాపం ఒక పెద్ద ఆవిడ షాప్ అమ్ముకుంటుందో ఆ బడ్డీకి అంటించారు. ఆవిడ చూడలా, ఆవిడ బడ్డీ లోపల ఉంది, దీన్ని బయట అంటించారు. సో బడ్డీ ముందు అంటించింది, ఆవిడకి కనపడదు కూడా. తర్వాత వెళ్ళి చెప్పాడంట, ఏమ్మా ఏంటి మీ షాపులకి పేపర్లు అంటిస్తుంటే మీరేం మాట్లాడట్లేదు అంటే ఆయన అడిగాడంట. అడిగితే ఆ పెద్ద ఆవిడ ఏమంటించారండి, ఏమో నేను చూడలేదు అందంట. ఇదేనమ్మా ఇలాగా వరదలకి చంద్రబాబు నాయుడే ముంచేశాడు అని ఒక హెడ్డింగ్ వేశారు, దాన్నేమో నీ షాప్కి అంటించారు. అంటే నీ షాప్కి వచ్చిన వాళ్ళందరూ వాటిని చూడాలని అనుకుంటా బహుశా, అందుకే అంటించారు. మరి నిన్న అడగకుండా ఎలా అంటించారో ఇదిగో చూడు ఒకసారి అంటే బయటకు వచ్చి చూసింది. చూసి వెంటనే ఆవిడకి కూడా ఆగ్రహం వచ్చింది. అంటించినోడు వెళ్ళిపోయాడు, అప్పటికే ఉంటే ఆమె కొట్టేదేమో మరి. అంటించినోడు వెళ్ళిపోయాడు. తర్వాత ఏం చేసింది, ఆ మొత్తాన్ని కూడా పీకేసి మడత పెట్టి పక్కన చింపేసి ఇసిరేసింది అనమాట. ఇసిరేయటమే కాకుండా అసలు నా బడ్డీ కోటికి ఎవరినో అంటిటువంటి, అది కూడా చంద్రబాబు గారు ముంచేశారన్న వార్తను అంటిటువంటి అని చెప్పి ఆ మహిళ కొద్దిగా ఆగ్రహం కూడా వ్యక్తం చేసే పరిస్థితి. అంటే సాక్షి పత్రిక ఎంత దిగజారిపోయింది అనటానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. మీకు నేను 2019 ఎన్నికలకు ముందు కూడా నేను చెప్తాను, గతాన్ని కూడా గుర్తు చేస్తాను. 2019 ఎన్నికల సమయంలో ఎన్నికలకి సరిగ్గా 2 నెలలు 3 నెలలు సుమారు 100 రోజుల ముందు నుంచి సాక్షి పత్రికను అన్ని షాపులకి ఫ్రీగా వేశారు. మీరు కావాలంటే అడిగి చూడండి. 2019కి ముందు మెయిన్ రోడ్లంతా షాపులు ఉంటాయి కదా, కిరాణా షాపు, టీ స్టాలు, ఫ్యాన్సీ షాపు, ఏ షాపు ఉంటే ఆ షాపుకి ఫ్రీగా వేశారు. ఎందుకు ఫ్రీగా వేశారు అంటే ఎవరో ఒకళ్ళు ఆ షాపుకి వచ్చిన వాళ్ళు కనీసం చదువుతారనేది వాళ్ళ ఉద్దేశం. ఇది ఐపాక్ స్ట్రాటజీ. ఏం చేశారు, రోజు హెడ్డింగుల్లో నాడు చంద్రబాబు గారి ప్రభుత్వం మీద విషపు రాతలు రాయటమే. వివేక హత్య దగ్గర మొదలు పెడితే, పింక్ డైమండ్ దగ్గర మొదలు పెడితే అన్ని విషపు రాతలే కదా. అవి ఎన్నికల దగ్గర పడే కొంది మరింత విషయం చేశారు వాటిని. సో ఏమైంది, ఆటోమేటిక్గా వాళ్ళు ఏదైతే ప్లాన్ చేశారో అది ఫలించింది. సాధారణంగా షాప్కి వెళ్ళినోడు పేపర్ అక్కడ పడేసి ఉంటే కనీసం చూస్తాడు, పార్టీలతో సంబంధం లేకపోయినా కనీసం పేపర్ ఓపెన్ చేసి చూస్తాడు. చూసి అంటే ఒక రకంగా ప్రజల మైండ్లో దాన్ని ఎక్కించేసే ప్రయత్నం చేశారు. ఫ్రీగా చేశారు, సరే బాగానే ఉంది. 3 నెలలు ఎన్నికలు అయిపోయిన రోజే మన్నాడు నుంచి ఇలా ఈ రోజు ఎన్నికలు అయిపోయాయి, కనీసం ఫలితాలు రావడానికి కూడా అప్పుడు కూడా దాదాపు 20 రోజులు నెల రోజులు సుమారు పట్టినట్టుంది. ఫలితాలు 2019లో కూడా ఫలితాలు లేటు, నెల రోజుల పైన పట్టినట్టుంది. ఆ ఫలితాలు వచ్చే వరకు కూడా సాక్షి పేపర్ ఇలా. ఈ రోజు ఎన్నికలు అయిపోయాయి, ఈ రోజు సాయంత్రంతో పోలింగ్ ముగిసింది, ఇక రేపటి నుంచి సాక్షి పేపర్ ఇట్లా, సాక్షి పేపర్ ఫ్రీగా ఇలా. చాలా మంది అడిగారంట, బాబు ఏంటి నిన్నదాకా వేసావు కదా పేపర్, ఏంటి ఈ రోజు రావట్లేదంటే ఆపేమని చెప్పారండి అన్నారంట. అంటే ఎన్నికల కోసం అమ్మని ఎంత పెద్ద మోసం చేశారని చెప్పి అప్పుడు షాపుల వాళ్ళకి బుర్ర వెళ్ళింది అన్నమాట. వాస్తవానికి ఫ్రీగా వేస్తుంటే సరే ఎన్నికల టైం కాబట్టి వాళ్ళు ఫ్రీగా వేస్తున్నారని వీళ్ళకి అర్థమైంది. బట్ ఇలా మనసులో ఎంత కుట్ర ఉందని తెలియదు. కనీసం ఎన్నికలైన రోజే పేపర్ ఆపేస్తారనే కుట్ర, ఇంత కుట్ర ఉందనేది ఆ షాపుల వాళ్ళకి కూడా తెలియదు. 2019లో జరిగింది ఇది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పాపం అప్పుడంటే ఎన్నికల సమయంలో వేయాల్సి వచ్చింది, ఇప్పుడు ఎన్నికల ముందు నుంచి వేయాల్సి వస్తుంది. సరే అప్పుడు వేస్తే
చదివేవాడు, ఇప్పుడు వేస్తే చేయించుకునేవాడు లేడు. నేను ఫ్రీగా నీకు పేపర్ వేస్తానన్నా మొహం మీద కొడతలే తప్ప నీ సాక్షి పేపర్ని తీసుకునేవాడు ఎవడూ లేడు. సర్క్యులేషన్ పూర్తిగా పడిపోయింది. ఒక రకంగా ఏంటంటే ఇలాగే కొనసాగితే పేపర్ను క్లోజ్ చేసేయాలి సాక్షి. సరే ఛానల్ అంటే ఏదో నడుస్తుంది అనుకోండి, అది వేరే విషయం. సాక్షి పేపర్ను క్లోజ్ చేసే పరిస్థితి. మరి ఏం చేయాలి? పాపం భారతీరెడ్డికి ఏమీ తోచని పరిస్థితుల్లో బాబు ప్రజలు చదవకపోయినా ఇక మనం బలవంతంగానైనా ప్రజలకి మన వార్తలు చూపించాలా, మీరు ఎక్కడ పబ్లిక్ ప్లేసులు ఉంటే అక్కడ పేపర్ మనం సినిమా పోస్టర్లు అంటే ఇవ్వడం చూసాం, ఏదైనా ప్రకటనకు సంబంధించిన పోస్టర్లు అంటే ఇవ్వడం చూసాం, ఏదైనా వేతన కార్యక్రమాలకు సంబంధించిన గుళ్ళియో బళ్ళియో కార్యక్రమాలకు సంబంధించిన పోస్టర్లు చూసాం. కానీ ఇలా ఒక పత్రికకు చెందినటువంటి మెయిన్ పేపర్ను గోడల మీద అంటే ఇటు ఎప్పుడైనా చూసామా? చూడలేదు. అంటే వైసీపీ పార్టీ ఎంత దిగజారిపోయింది, సాక్షి పత్రిక భారతీరెడ్డి ఎంత దిగజారిపోయారంటానికి ఇదొక ఉదాహరణ. దురదృష్టం ఏంటంటే అసెంబ్లీ సాక్షిగానే సాక్షిలో వచ్చేది అబద్ధం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఒప్పుకోవాల్సిన పరిస్థితి నాడు చంద్రబాబు నాయుడు గారు కల్పించారు. చంద్రబాబు గారి దెబ్బకి అసెంబ్లీలో ఏమని ఒప్పుకున్నాడు? సాక్షి పత్రిక తప్పు రాసింది, సన్నబియ్యం గురించి అనుకుంటా బహుశా అది. సాక్షి పత్రిక తప్పు రాసింది, సాక్షి పత్రిక తెలియక రాసిందని చెప్పి నాడు నాలిక మడతేశాడు జగన్మోహన్ రెడ్డి. అంటే తన భార్య నడిపే పత్రికను అబద్ధాల పత్రికను అసెంబ్లీలో ఒప్పుకున్నటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి నాడు జగన్మోహన్ రెడ్డికి వచ్చింది. సో ఇప్పుడు పరిస్థితి ఎలా వచ్చిందంటే పేపర్ను చూసేవాళ్ళు లేడు, పేపర్ను ఫ్రీగా ఇస్తే చదివేవాళ్ళు లేడు. మరి మనం రాసే విష ప్రచారం ఎలా ప్రజల్లోకి వెళ్ళద్ది? కాబట్టి సాక్షి ఉద్యోగులను ఎందుకు ఖాళీగా ఉంచాలి? వాళ్ళకి జీతాలు ఇవ్వాలి కదా, వాళ్ళని ఎందుకు ఖాళీగా ఉంచాలా? పబ్లిక్ ప్లేసుల్లో అంటించేద్దాం. ముఖ్యంగా వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆ వార్త కూడా ఏంటంటే ముంచేశారు అనే వార్త, ముంచేశారు అనే వార్త పెద్ద హెడ్డింగ్ పెట్టి దాన్ని బడ్డీ కొట్టులకి అంటించారు. బట్ ప్రజలు చీకొడుతున్నారు. ఆ బడ్డీ కొట్టు ఉదాహరణ ఆవిడికి, ఆ పెద్ద ఆవిడకి రాజకీయాలు తెలుసని నేనైతే అనుకోవట్లా. ఆవిడ వెంటనే ఎవడ పేపర్ అయినా కానివ్వండి, నాకు తెలియకుండా ఎవడో పేపర్ అంటే ఇటువంటి, అది కూడా చంద్రబాబు గారి మీద విమర్శలు చేస్తూ ఉన్నటువంటి పేపరు నా కొట్టి మీద అంటించి నన్నాబాసు పాలు చేయడం ఏంటని గబగబా వచ్చేసి 2 బడ్డీ షాపులు పక్కన ఉంటే రెండింటికి సంబంధించిన 4 పేపర్లను కూడా పీకేసి నలిపేసి చింపేసి పక్కన పడేసింది. మరి అంటే భారతీరెడ్డి ఎంత దిగజారిపోయిందంటే సర్క్యులేషన్ పడిపోయి సాక్షి పత్రిక ఎవడు చూడక, ఛానల్ కూడా పెద్దగా వెళ్తలా. సాక్షి ఛానల్ కూడా చూడండి, వ్యూస్ ఏమి లేవు వాటికి. సాక్షి చేసే వీడియోలకి పెద్దగా వ్యూస్ రావట్లా. సెన్సేషనల్ కోసం పెద్ద పెద్ద హెడ్డింగ్లు పెట్టి వేస్తున్నాడు కానీ ఎవరు దేకట్లా. మీకు ఈ సాక్షి పత్రికను నమ్మట్లేదు, సాక్షి ఛానల్ నమ్మట్లేదు అనడానికి మన ఎన్నికల ఉదాహరణ. మీకు 11 సీట్లు ఇచ్చారు. మీరు సాక్షిలో మనం చేసినటువంటి విష ప్రచారం అంతా ఇంత కాదు, అయినా కానీ ఎన్ని సీట్లు ఇచ్చారు? మనకి 11 సీట్లు ఇచ్చారు. అంటే ప్రజలు సాక్షిని తిరస్కరించారు, జగన్మోహన్ రెడ్డిని భారతీరెడ్డిని తిరస్కరించారు, అసత్యాల పత్రికను తిరస్కరించారు. మరి ఇప్పుడు ఏం చేయాలి? ఇంకా 5 ఏళ్ల పాటు దాదాపుగా 4 ఏళ్ల 8 నెలల పాలన ఉంది. 3 నెలలు 4 నెలలు అయింది ఇప్పటికి. అంతకాలం ఏం చేయాలి? ఇప్పటి నుంచే మనం విష ప్రచారం చేయాలి. మన పత్రికను ఎవడు కొన కాబట్టి మన పత్రికను కొనపోయినా మనమే షాపులకు అంటించేయాలి. అది వీళ్ళ తెగింపు. అంటే ఎంత నీచానికైనా ఒడిగట్టడానికి భారతీరెడ్డి జగన్మోహన్ రెడ్డి సిద్ధంగా ఉన్నారు అని చెప్పడానికి ఈరోజు ఈ సాక్షి పత్రికను వెళ్ళిపోయి షాపుల ముందు అంటియడమే ఒక ఉదాహరణ. బట్ ప్రజలు మాత్రం బహిరంగంగానే సాక్షి అన్నా, సాక్షి పేపర్ అన్నా, ఆ ఛానల్ అన్నా బహిరంగంగానే చీకొడుతున్నారు. దానికి బెస్ట్ ఉదాహరణే మొన్న 4 నెలల క్రితం వచ్చినటువంటి ఎన్నికల ఫలితాలు.